హాయ్ హలో నమస్తే. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు క్రేజీ కార్తిక్. మనం ఈరోజు ఫ్లైట్ రెస్టారెంట్కి వచ్చామండి. మల్లారెడ్డి ఎయిర్ సిటీకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఫ్లై హైదరాబాద్ అనే ఫ్లైట్ రెస్టారెంట్ అండి. ఇది ఆలియాబాద్ క్రాస్ రోడ్, షామీర్పేట్, మస్జిద్పూర్లో ఉన్న మల్లారెడ్డి ఎయిర్ సిటీలో ఉందండి. ఇదిగో చూడండి, మల్లారెడ్డి ఎయిర్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే అదిగో చూడండి ఫ్లైట్ కనిపిస్తుంది. అదే ఫ్లై హైదరాబాద్ అంటే ఫ్లైట్ హోటల్ అన్నమాట. దాని లోపలికి వెళ్తేనే హోటల్ ఉంటుందండి. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో గో కార్టింగ్ కూడా ఉందండి. లాస్ట్లో మనం అది కూడా ట్రై చేద్దాం, ఓకేనా? ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చూడండి వ్యూ ఎంత బాగుంది చూడండి. చెట్లు ఇవన్నీ మంచిగా డెకరేట్ చేశారు. టికెట్స్ బుక్ చేసుకునేది దీని లోపలేనండి. అండ్ రెస్ట్ తీసుకోవడానికి కూడా సీటింగ్స్ కూడా ఉన్నాయి లోపల. దీన్నే వాళ్ళు టెర్మినల్ అని పిలుస్తున్నారు. ఇదిగోండి లోపల చూడండి, ఇక్కడ సీట్లు ఉన్నాయి కదా, ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. అదిగో బ్యాక్ సైడ్ ఉంది చూడండి కౌంటర్, అక్కడే టికెట్స్ బుకింగ్ అన్నమాట. అదిగో బ్యాక్ సైడ్ చివర. లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, ఓకేనా? పదండి లోపలికి వెళ్దాం. పర్ హెడ్ 500 రూపీస్ తీసుకుని మనకి ఈ టికెట్ ఇచ్చారు. ఇది బోర్డింగ్ పాస్ అంట. చూడడానికి ఇది ఒరిజినల్ ఫ్లైట్ టికెట్ లాగా ఉంది. మనం లోపల ఏదైతే ఫుడ్ తింటామో దాంట్లో ఈ అమౌంట్ డిడక్ట్ చేస్తారంట. రిమైనింగ్ ఎక్స్ట్రా అవుతే కనుక మనం ఎక్స్ట్రా పే చేయాలి. పదండి లోపలికి వెళ్దాం. మనం తక్కువ తిన్నా కూడా వాళ్ళు అమౌంట్ రిఫండ్ ఇవ్వరండి. చూడండి, ఇది రియల్గా ఫ్లైట్ అనండి ఇది. బట్ ఏదన్నా ప్రాబ్లం వచ్చి పాడైతే కదా, వాటిని రిపర్బిష్ చేసి మళ్ళీ ఇక్కడ హోటల్ లాగా డెకరేట్ చేశారు. చూద్దాం లోపలికి వెళ్ళి లోపలికి అంబియన్స్ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? ఓకే, ఒకసారి పైన కూడా చూడండి. ఆ పైన ఉన్నదాన్నేమో సన్సెట్ స్టోరీస్ కేఫ్ అంటారండి. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఈ ఫ్లైట్లో తినే ఫుడ్నేమో ఏరో ఎటరీ అంటారండి. ఇది చూడండి, ఫ్లైట్ ఫ్రంట్ నుంచి వ్యూ ఎంత బాగుందో. హాయ్, ఇది చూడండి, ఇక్కడ గోకార్ట్ ఏరియా ఉంది. మనం లాస్ట్లో కుదిరితే ఇది కూడా చేద్దాం, గోకార్ట్. ఓకే పదండి పైకి వెళ్దాం. కమాన్. ఓకే, ఇప్పుడే ఫ్లైట్లోకి వెళ్తామండి లోపలికి, ఫ్లైట్ రెస్టారెంట్లోకి. చూడండి, ఎయిర్ హోస్టెస్ కూడా ఉన్నారు. సూపర్ ఉందండి. ఓకే, దిస్ ఇస్ అవర్ ప్లేస్. యూ కెన్ సిట్ హియర్. సేమ్ ఫ్లైట్లో కూర్చున్న ఫీలింగ్ ఉంది. అఫ్కోర్స్ ఇది కూడా ఫ్లైట్ అని అనుకోండి, బట్ నిజంగా ఫ్లైట్లో జర్నీ చేసినప్పుడు ఏ ఫీల్ అవుతుంది సేమ్ అదే ఫీల్ ఉంది అన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేసి చూద్దాం, ఓకేనా? లోపల సరౌండింగ్ చూపిస్తాను, చూడండి అంబియన్స్ ఎలా ఉందో. లుక్ మాత్రం చాలా బాగుందండి, రియల్గా ఫ్లైట్లో కూర్చున్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఇది ఫ్లైటే కాబట్టి. బట్ ఫ్లైట్ని ఇలా హోటల్లా మార్చేశారు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నేను మా బుల్లి మేనల్లుడు వచ్చాను అక్కడికి. ఇప్పుడు మేమిద్దరం తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఉన్నాడు, ఓకేనా? నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి రావాలా లేదనేది మీరు ఇది చూసి మీరు అండర్స్టాండింగ్ వస్తుంది మీకు, ఓకేనా? ఓకే. ఫుడ్ రావడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుందంట. వీళ్ళు కుక్కట్పల్లి వెళ్ళి వచ్చేసి కొంచెం వీడియో బాగా చూసి అందరూ మాకు బాగా సపోర్ట్ చేయండి. ఇప్పటికి ఒక 40 కిలోమీటర్స్ వచ్చాం బైక్ మీద. ఆల్మోస్ట్ హాఫ్ ఫ్రై అయిపోయాం మేము, ఇంకొక హాఫ్ ఉంది. అది కూడా వెళ్ళేటప్పుడు ఫ్రై అయిపోతుంది. బయట టెంపరేచర్ చాలా హెవీగా ఉందండి, మామూలుగా లేదు. టేస్ట్ నెంబర్స్. మనం ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసామండి. అది వచ్చేసి 565 రూపాయలండి. మంచిగా తినేవారికి ఒక పర్సన్కి వస్తుంది, మీడియంగా తినేవాళ్ళకి 2 మెంబర్స్ తినొచ్చు అన్నమాట. మన ఫుడ్ వచ్చేసింది, ఓకేనా? ఫుడ్ తిని ఎలా ఉందో చెప్తాం, ఓకేనా?
బిర్యానీ రైస్ కానీ చికెన్ పీస్ కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. చికెన్ కూడా మంచి సాఫ్ట్గా చాలా బాగుందండి. ఇప్పుడు అరిచిన మిర్చిగా సాల్ కూడా వేసుకుని టేస్ట్ చూద్దాం, ఓకేనా? మిర్చిగా సాలం మనం ఫస్ట్ దమ్ బిర్యానీ బుక్ చేసాం కదా, చికెన్ దమ్ బిర్యానీ, అదేమో మనకి 565 రూపాయలు పడింది. ఇప్పుడేమో బటర్ చికెన్ అండ్ బటర్ నాన్ బుక్ చేసామండి. బటర్ చికెన్ కర్రీ ఏమో 560 రూపాయలు పడిందండి. బటర్ నాన్ ఏమో ఒక్కొక్కటి 140 రూపీస్, అంటే ఈచ్ 140 రూపీస్ పడింది అన్నమాట. మొత్తం కంప్లీట్గా బిల్ వచ్చేసి 1535 రూపాయలు అయిందండి. ఇది చికెన్ దమ్ బిర్యానీ మరియు బటర్ చికెన్ అండ్ 2 బటర్ నాన్ ఇవన్నీ కలిపి 1535 రూపీస్, 1535 రూపాయలు బిల్ అయిందండి ఈరోజు. ఈ రేట్స్ అన్నీ కూడా ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం చెప్తానండి, ఓకేనా? మీరు ఎవరైనా వస్తే మీకు ఉపయోగపడుతుందని చెప్తాను అంతే. బాగుంది. అవునవును చెప్పండి. बोलिए जब 535 rupees extra bill was that ओके नो प्रॉब्लम అదే తీసుకోవచ్చు कैश కన్ఫర్మ్ అయితే చెప్పనా, వస్తాయి కదా, కన్ఫర్మ్ చెప్పేసుకున్నా మరి. చెప్తాడు కదా. ओके इसमें थोड़ा ज़्यादा खाता है, हम 2 खाते हैं, 4-5. थैंक यू. ఇదంతా పైలట్ క్యాబిన్ అన్నమాట. నడిపిద్దామా, వెళ్ళిపోదామా హోటల్తో టాకేసంలోకి? బాగుంది. చూడండి లోపల ఎలా ఉందో పైలట్ క్యాబిన్లో. రియల్గా 1 టైం ఫ్లైట్ అంటే ఎక్కాను కానండి గోవా వెళ్ళినప్పుడు, కానీ ఇలా పైలట్ క్యాబిన్లోకి వస్తానని నా లైఫ్లో అసలు కలలో కూడా అనుకోలేదండి. అఫ్కోర్స్ ఇది హోటల్ ఫ్లైట్ అయినప్పటికి కూడా దీని లోపల ఇది యాక్చువల్గా ఒరిజినల్ ఫ్లైటే కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది లోపల ఇలా చూసి. చాలా బాగుంది కదండి. ఫ్లైట్లోంచి బయటికి రాగానే వ్యూ చూడండి ఎంత బాగుందో, వాటర్ అదంతా కూడా లొకేషన్ ఎంత బాగుంది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మామూలుగా లేదు, అసలు అదిరిపోయింది అసలు. దీన్నేమో సన్సెట్ స్టోరీస్ కేఫ్ అంటారండి. ఈవినింగ్ టైంలో అక్కడ పైన కూర్చుంటే మామూలుగా ఉండదండి, వ్యూ చాలా బాగుంటుంది. అదిరిపోయిందండి. ఎవరికైనా నచ్చితే కనుక కంపల్సరీగా రండి, చాలా బాగుంది. ఇక్కడేమో గో కార్ట్ ఉంది,
కట్ ఇది ఎండగా ఉంది కాబట్టి ఈవినింగ్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎండలో మనం నడిపించినా కూడా థ్రిల్లింగ్ ఉండదు. కానీ ఎవరు వచ్చినా ఈవినింగ్ టైమ్స్ రారండి. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఈ టైంలో జనం తక్కువ ఉంటారు కాబట్టి నాకు వీడియోకి అనుకూలంగా ఉండే టైం ఇదే. అందుకే నాకు ఎవరిది డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలని ఈ టైంలో వచ్చా. అయినప్పటికీ స్టిల్ లోపల ఫ్లైట్లో మాత్రం జనం ఎక్కువే ఉన్నారు, గట్టిగానే ఉన్నారు. బట్ మీరు ఎవరైనా బాగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈవినింగ్ టైమ్స్లో వస్తే ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఈ గో కార్ట్ అండ్ కిడ్స్ జోన్ ఉంది అక్కడ, ఇవన్నీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫ్లైట్ హోటల్లో తినడం అనేది ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అన్నమాట. చికెన్ దమ్ బిర్యానీ బాగుంది. నెక్స్ట్ బటర్ చికెన్ కూడా చాలా బాగుంది. బటర్ చికెన్ కానీ బటర్ నాన్ కానీ రెండు కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ వైజ్ బాగుంది, నాట్ బ్యాడ్, చాలా మంచిగా అనిపించింది. అంటే ఇదేంటంటే ఫుడ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, ఈ అట్మాస్ఫియర్కి, ఈ ప్లేస్కి, ఈ అంబియన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఎందుకంటే ఫ్లైట్లో కూర్చొని తినడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫుడ్ అనేది సెకండరీ ఇక్కడ. బట్ అయినప్పటికీ కూడా ఫుడ్ కూడా బాగుంది, నాట్ బ్యాడ్. నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఎవరన్నా కిడ్స్ తోటి అంటే ఫ్యామిలీతో రావడానికి ది బెస్ట్ ప్లేస్. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కొంచెం ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గ్రూప్గా వస్తే ఇంకా మంచిగా సరదా ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అన్నారు. ఓకేనా? ఈ టైర్లు చూడండి ఎంత ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయి కదండి టైర్లు, లారీ టైర్లు లాగా ఉన్నాయి. ఇది ఫ్లై అవ్వగానే అలా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవి నిజంగా ఇలాంటి హోటల్స్ ఉండడం మంచిదండి. ఎందుకంటే ఈ ఫ్లైట్ యొక్క మెకానిజం గురించి చదువుకునే పిల్లలకి ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మనల్ని ఎయిర్పోర్ట్లోకి ఎలాగో అలౌట్ చేయరు దగ్గరగా ఉండి ఇవన్నీ చూడాలంటే. బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇలా లోపలికి వచ్చి టిఫిన్ చేస్తే భోజనం చేసి ఇక్కడ లోపల ఫ్లైట్ ఎలా ఉంది, ఏంటి పార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను యాక్చువల్గా లోపల క్యాబిన్లో కూడా వెళ్ళి చూశానండి. మీరు వీడియో చూసే ఉంటారు. నాకు మాత్రం మంచిగా అనిపించింది. ఇది గో కార్ట్ టికెట్ అండి. 5 laps-కి 350 రూపీస్, 10 laps-కి 600 రూపీస్. మనమేమో 5 laps తీసుకున్నాం. ఎక్సలెంట్, అదిరిపోయింది. ఈ అమౌంట్ ఫ్రీ అయ్యా నాకు ఇచ్చా. ముందు కంటే జగన్ వస్తున్నాను అక్కడ పోయి చెయ్యి కాలుతున్నాను. గోకార్ట్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. 5 రైడ్స్ వేసాను చూడండి, అక్కడ ఉన్నాయిగా అవే. చాలా బాగా అనిపించింది. అది కొంచెం
ఎండగా ఎక్కువ ఉంది. ఎండ లేకుండా కూల్గా ఉన్నప్పుడు అయితే కనుక ఇంకా మంచి ఎంజాయ్ చేయొచ్చాడా. ఇప్పుడు మామూలుగా లేదు, టెంపరేచర్ ఎరకొట్టేస్తుంది. ఓకేనా, మామూలుగా 5 laps అయితే కనుక 350 రూపీస్, అదే కనుక 10 laps అయితే కనుక 600 రూపీస్ అన్నమాట. అలా బోర్డు చూపిస్తాను చూడండి. 5 lapsకి వచ్చేసి 350, 10 lapsకి వచ్చేసి 600 అనమాట. ఓకేనా, ఈ ప్రకారం ఎవరైనా వస్తే కనుక ఇక్కడ మీరు కూడా రైడ్ చేయండి. చాలా బాగుంది, మంచి థ్రిల్లింగ్ ఉంటుంది, చాలా బాగుంది. నేను మాత్రం మంచి ఎంజాయ్ చేశాను అక్కడ రెస్టారెంట్లో కానీ ఇక్కడ కానీ. చాలా చాలా బాగుంది, ఆసమ్ ఉంది. మీరు కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా, ఓకే బాయ్. ఈ ఫ్లై హైదరాబాద్, ఇది మల్లారెడ్డి స్కై సిటీలో చూడండి ఈతకాయలు. ఓకేనా, ఎవరైనా వస్తాయని మనసులో గుర్తు కోసుకెళ్ళండి. ఇక్కడ ఈతకాయలు బాగున్నాయి చూడండి. అన్ని చెట్లకి ఎన్ని కాయలు ఉన్నాయో, ప్రతి చెట్టుకి ఉన్నాయి అన్ని కాయలు. అదిగో చివరి వరకు భలే ఉంది. ఓకేనా, అందరూ చూశారు కదా మల్లారెడ్డి స్కై సిటీ, అదే ఫ్లై హైదరాబాద్. మన వీడియో చూసి ఎవరన్నా కనుక ఇక్కడికి వస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇంకా నాకు మంచిగా సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏదైనా మీకు ఇంకా నేను మార్చుకోవాలని, ఇంకా బెటర్గా చేయగలిగింది ఏమైనా ఉంటే కనుక కొంచెం నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని చేసుకోగలుగుతాను. దయచేసి కొంచెం నాలో ఏదైనా నీకు మంచిగా అనిపించినా, లేదు ఇంకా ఏదైనా మార్పు ఇంకా మంచిగా చేయాలని అనిపించినా కూడా నేను నాకు కొంచెం కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఐ విల్ డూ మై బెస్ట్. కంపల్సరీగా మీరు ఏది చెప్పినా సరే నేనేమన్నా బెస్ట్గా చేయగలిగితే కనుక కంపల్సరీగా మార్చుకోవడానికి రెడీ అన్నమాట. నాలో అంటే ప్రతి ఒక్కరికి ప్లస్ అండ్ మైనసెస్ ఉంది. అలాగే నాలో కూడా ఏదైనా మైనస్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా దాన్ని మార్చుకొని మీకు ఇంకా బెటర్గా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఓకేనా, ఇంకా నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ క్రేజీ కార్తిక్. బాయ్.